కాకినాడ పోర్టులో రేషన్ దందా చాలా జరిగిందని సోము వీర్రాజు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతిని బయటపెట్టారన్నారు. జగన్ ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, అప్పుడు దాన్ని తాను ఖండించానన్నారు. మనకి జాతీయ భావానికి ప్రతీక, డెమోక్రసీకి ప్రతీక ఆయన గుడి ఉండకుండా బాబర్ గుడి ఉండాలన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మన దేశమే దండెత్తినోడు మన దేశంలో ఆయన చిహ్నంతో గుడి ఏంటి, రాముడి గుడి పడగొట్టేసి బాబర్ గుడి కడితే అది తెలుసా రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీ కూడా మాట్లాడేస్తుంటే చాలా పరిణితి పెరిగిపోయిందట రాహుల్ గాంధీకి. చాలామంది ఆనందపడిపోతున్నారు. ఏం పరిణితి? చూడకుండా మాట్లాడేస్తున్నారట. ఒక ఆయన చెప్తున్నాడు నాకు మొన్న, చూడకుండా మాట్లాడడం కూడా పరిణితే. ఇది చాలా అసందర్భమైనటువంటి ఆలోచనల్ని ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మీ దృష్టిలో ఉంచడానికి నేను ఏ విధంగానూ కూడా వెనకడుగు వేయడం లేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ కావాలని, డబల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే మేము అన్నామో దాని ఫలితంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చి ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ వేసిన చాలా బీజాలు, అవినీతి బీజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు చాలాసార్లు కొన్ని విషయాలు మాట్లాడేవాడిని, చాలా ప్రెస్ మీట్లో చెప్పేవాడిని. కాకినాడ పోర్టు ఆధారంగా సాగిన రేషన్ దందా అనేకమైన సార్లు నేను ప్రస్తావించాను. అది ఏ విధంగా చెప్పేవాడినంటే, కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి, వెంటనే తీసేయమనండి జగన్ని. అతను అనర్హుడు. అతను రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడు. అతను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎలా ఉంటాడు? రికార్డులు ఎప్పుడైనా చూడండి మీరు. అప్పుడు ఆయన వేశారు, ఇప్పుడు రాజీనామా చేస్తారు, తీసేస్తారు. ఇంకా ఎలా ఉంటాడు? మొన్న మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాకినాడ పోర్టులో ఈ ర్యాకెట్ ఏంటి? ఈ బియ్యానికి వ్యాన్లు అందుకే పెట్టారు. ఇందులోంచి కొని ఈ బియ్యం అక్కడ డైరెక్ట్గా ఇవ్వడానికి ఇదో లింక్ అని కొన్ని మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇది ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాను నేను, ఆయన వెంటనే తొలగించండి అని. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టారు. పాపం జగన్ గారు వెంటనే వెళ్ళి పలకరించారు. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు కదా, రఘురామకృష్ణరాజు గారిని కూడా జైల్లో పెట్టారు కదా. ఇదేదో పెద్ద కొత్తగా ఉన్నట్లుగా నివ్వెరబోతూ హెలికాప్టర్లో వెళ్ళి ఆయన పరామర్శించడం. నా దృష్టిలో మాజీ ముఖ్యమంత్రి ఇంక రోడ్ల మీద వెళ్తే మంచిదని. అప్పుడు పాదయాత్ర చేసి రోడ్లన్నీ అరగొట్టేసి ఇది కూడా చెప్పేవాడు మీకు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హెలికాప్టర్లు తిరిగి మనకు రోడ్లు వేయడం మానేశాడు. అవన్నీ గోతులు పడిపోయినాయి. ఇప్పుడు ఇంకా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలిగా. తిరిగితే పరిస్థితి ఏంటో వారికి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
మీరు చేసినవి వారు నేను చేసినవి వారు కూడా చేస్తున్నారని అన్నా చెప్పాలి. ఏదో నువ్వు చెప్పాలిగా. అది తప్పంటే అలాగా. మీరు చేసిన విషయాలు మీరు చేసినప్పుడు ఇబ్బంది పడకుండా నేను తెలుగుదేశం ఆఫీసుని బద్దలు కొట్టేశారండి. నేను వెంటనే ఖండించా. వైసీపీ వాళ్ళు వెళ్ళి గుంటూరులో ఉన్న తెలుగుదేశం కార్యాలయాన్ని బద్దలు కొట్టేశారు. ఇది తప్పు అన్నా నేను ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసుకుని వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పడేస్తారు. నువ్వు పడేయలేదుగా. మీ ఆఫీసులు బద్దలు కొడుతుంటే బాధపడతావు, కోర్టుకి వెళ్తావు. నీ ఆఫీసులు పర్మిషన్ పెట్టుకోవాలిగా. నేనంట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మేమేదో కొన్ని విషయాలు చేసాం సెంటర్లో. తప్పులు చేస్తే ఎవరిని ఏం చేయకూడదు, డబ్బు ఎంతైనా సరే దోచేయాలి. అవినీతిని అంతా చీపుడుతో